ఇంత పెద్ద స్పాన్ ఉన్నది అని ఒక 3 అవర్స్‌లో అవ్వగలుగుతుందంటారా? ఖచ్చితంగా. అంటే మనం ఏమి చెప్పదలుచుకున్నామో అది చెప్పడం. ఇక నన్ను క్షమించాలి, నేను అంత మునుపు రాసిన పాత కన్నప్ప సినిమాలను, ఆయా రచయితలను, దర్శకులను తక్కువ చేయడం కాదు. అంటే మా డిస్కషన్‌లో ప్రముఖ దర్శకుడు నాగేశ్వరరెడ్డి గారు నాతో మాట అన్నారు. ఏంటి ప్రసాద్ గారు, మీరేదైనా బాపు రమణ కన్నా గొప్పోడా అని అడిగాడు ఆయన. నేను కాదు, ఖచ్చితంగా ఎప్పటికీ కాదు. బాపు రమణ మించిన వ్యక్తులు ఇంకోళ్ళు ఉండరు. నేను అభిమానించే దర్శకులు, రచయితలు వారు. అయినప్పటికీ వాళ్ళకి దొరకని సమాచారం అదృష్టవశాత్తు ఇప్పటికి దొరికింది. ఓకే. 1976 నాటికి 2025 నాటికి చాలా కొత్త సమాచారం మాకు దొరికింది. ఉదాహరణకి మీరు భక్త కన్నప్ప సినిమా తీసుకుంటే, కన్నప్ప అనేవాడు అడవిలో దొరుకుతాడు, ఒక అనాథ. కానీ చరిత్ర ప్రకారం, లేక దొర్జట రాసిన శ్రీకాళహస్తి మహత్యం కావచ్చు, పాల్కూరి సోమనాథుడు రాసిన బసవపురాణం నుమూరు కన్నప్ప కథ కావచ్చు, అతనికి తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి పేరు నాథనాథుడు, తల్లి పేరు దొంతి. ఇవి చరిత్ర చెప్పిన విషయాలు.